తో పాటు పేషెన్స్ కూడా ఉండాలి. నన్ను చూడండి, పేషెన్స్ గా ప్రశాంత్ మీద ఫోకస్ పెట్టాను. పని అయిందా లేదా? అయినట్టేనండి. డౌటా? అసలు నాలాంటి వాళ్ళకి అమ్మాయిని సెట్ చేయడం చాలా ఈజీ శాస్త్రి. అర్థమైపోయింది. సేమ్ కలర్ డ్రెస్ వేసుకెళ్తే సేమ్ పింఛన్ ఫీల్ అయింది. ఆల్తో వెళ్తే పాటలు పాడిస్తే ఫ్లాట్ అయిపోయింది. అదేం కాదులేండి. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. శాస్త్రి మనం సరదాగా ఫ్రాంక్ గా మాట్లాడుకున్నాం. దాని ఫ్యాషన్ టెక్నాలజీకి మన పోలీస్ డిపార్ట్మెంట్ అట్ట సెట్ అవుతాయి. ఏదో బిగినింగ్ ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి, తర్వాత తొక్కే. చూడండి ఏంటి తీసుకెళ్లేది? కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. అసలు ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళ అమ్మా బాబులు అనాలి. వాళ్ళ అమ్మంటే గుర్తొచ్చింది శాస్త్రి గారు. ఆ యదవ ఇంగ్లీష్ భరించలేమండి బాబు. మోడల్స్ డ్రెస్సులు మీరే వేసుకోవచ్చు కదా అంటే మనకెందుకులే బ్రదర్ సిగ్గుపడుతుంది ఏంటండి? అంటే నిజంగా వేసేద్దామనే. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? వింటే ఫీల్ అవుతారు. వింటే కదా శాస్త్రి ఫీల్ అయ్యేది. వింటున్నారండి? ఎక్కడ లేదు, వింటున్నారు ఎక్కడ? అక్కడ. నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. నువ్వేంటో ఎలాంటి వాడివో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇటు చూడు, అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలా నీ వెనకాల తోక ఊక్కుంటూ వచ్చేస్తారు. టైప్ 2 వాళ్ళని పడేయడం చాలా కష్టం. వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ నే రిస్క్ చేయాలి. అయినా పడతారని గ్యారంటీ లేదు. నేను టైప్ 2. గుడ్ బై. ఇదెప్పుడు వచ్చిందండి? మీరు అమ్మాయిలు పడేయడం చాలా ఈజీ అయినప్పుడే వచ్చారండి. చెప్పొచ్చు కదా. ఆ అమ్మాయి చూస్తుంటే ఎలా చెప్పమంటారండి? కింద నుంచి కాల్చుకోవచ్చు కదా. ఐడియా రాలేదండి. అయినా పొద్దునే నాకు నీతో ఈ ఎవరి డిస్కషన్ ఏంటి? పిల్లిలాగొచ్చి అది వినేటివి ఏంటి? ఇంత లేదు, యుద్ధాలంట. ఇది పెద్ద జోదాక్బర్ మరి. అప్పటికి మనసు చంపుకొని ఎంత కాంప్రమైజ్ అయిన శాస్త్రి. పైగా టైప్ 2 అంట. చూడండి చివరికి ఏ టైపిస్టో దొరుకుతాడు దీనికి. ఇది కాకపోతే ఇంకోటి టెక్నిక్. గోకాల్సిన టైంలో గోక్క ఇప్పుడు గోకుతాడు. మళ్ళీ వచ్చారండి. కట్టయిపోయినట్టుగా. మరి అంత నోట్ దూరుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? సఫర్ అయ్యేది నేనే కదా.